నాకైతే ఓ సబ్స్క్రైబర్ ఛాలెంజ్ చేశారనమాట. ఆ ఛాలెంజ్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఫుల్ ప్లెడ్జ్డ్‌గా వాచ్ చేయండి. ఆ ఛాలెంజ్ ఏంటంటే మనకు పూరి అనే ఒక వీడియో ఉంటుంది. అంటే పూరి ₹1000 ఎలా వెళ్ళాలి అనేది ఆ కిందనే కామెంట్స్‌లో మొత్తం గొడవంతా జరిగిందనమాట. అతని పేరు సుబ్రహ్మణ్యం గారు. అతను ఏం చెప్పారు అంటే నేను ₹1000లో పూరి వెళ్తానని చెప్పాను. అది అవ్వలేకపోయింది. సో అతను జనరల్లీ తిరుపతిలో ఉంటారనమాట. ఆ తిరుపతిలో నేనైతే అనకాపల్లి వీడియోలో ఒకసారి చెప్పాను. ఆ వీడియో కూడా అతను చూసారు. అంటే అది కోపం వచ్చి ఈ అంటే ఈడు కరెక్ట్‌గా వీడియోలు చేస్తున్నాడా లేదా అని చెప్పి మన మీద కోపంతో అతను వీడియోలు చూశారనమాట. వీడియోలు చూస్తే అనకాపల్లి వీడియోలో నేను చెప్పాను కదా తిరుపతి వెళ్ళాలి అనిపిస్తుందని. అతను అది పట్టుకొని నాకు ఛాలెంజ్ ఇచ్చారనమాట. ₹1000లో నేను తిరుపతి వెళ్ళి రావాలి, దర్శనం కూడా చేసుకోవాలనమాట. కానీ అసలేం ట్విస్ట్ అది కాదు. ఎందుకంటే ₹1000 నాకు స్టే కూడా ఉండాలంట. అది ఛాలెంజ్. అతను నా ఫోన్ నెంబర్ నాకుంది. ఇంకా మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ₹1000 అతనే నాకేసాడు భయ్య. ఆ ₹1000 కూడా నేను స్కానర్ అదే హిస్టరీ పేమెంట్ హిస్టరీ చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఈ రోజు వరకు కామెంట్స్ ఉంటాయి. మీరు చదవాలనుకుంటే తొందరగా వెళ్ళి చదివండి. ఇప్పుడే మీరు వీడియో చూస్తే ఉంటే సో వెళ్ళి అది చదివేసి వచ్చి నేనైతే ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నాను. నేను ఆ ఛాలెంజ్ టేక్ ఓవర్ చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను ఒక బిగినర్ యూట్యూబర్. నాకు ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు ఇలాంటి ఛాలెంజ్ వస్తే నాకు ఇంట్రెస్టే. ఇదంతా ఈగో కొద్ది చేయట్లేదు. నేను దేవుడు చూడాలి అనిపిస్తుంది. నాకు ఛాన్స్ దొరికింది కాబట్టి నేను వెళ్తున్నాను. సో మీరు ఆ ఛాలెంజ్ వాచ్ చేయాలనుకుంటే నాకు సబ్స్క్రైబ్ చేయాలి కదా! సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా నేను యాక్సెప్ట్ చేయడం కరెక్టా? కాదా? అనేది కూడా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కొద్దిగా కిందన కామెంట్ చేయండి. అంటే ఇంత రిస్కీ జాబ్ ఇది. అందుకని కామెంట్ చేయండి. ఇంకా మీరు గాని మన ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. దే బ్లాగ్స్ @ వైజాగ్.